ఓం శ్రీ సాయి షిరడి బాబా, ఓం జయ సాయి షిరడి బాబా. నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. షిరిడి సాయి షిరిడి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చాలా అంటే చాలా బాగాలేను, కొంచెం బాగాలేను. సో ఈరోజైతే గురు పౌర్ణమి కాబట్టి ఈ వీడియో నిన్నటిది అనమాట. నిన్న గురు పౌర్ణమి రోజున నేను టెంపుల్కి అయితే వెళ్ళాను. నేను మా పక్కన అక్క నేనైతే కలిసి వెళ్ళామన్నమాట. సో దారిలో అయితే ఈ విధంగా ఇప్పుడు మాకు బోనాలు ఉన్నాయి కదా హైదరాబాద్లో. సో బోనాలకి డెకరేషన్ చేసి ఇలా అమ్మవారి ఫొటోస్ ఫ్లెక్సీస్ ఉంటే అలా వీడియో అయితే తీశాను. ఇంకా ఈ విధంగా దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో బాబా టెంపుల్ అండి, ఇక్కడికైతే వచ్చేసాము. చాలా చాలా బాగుంటుంది ఈ టెంపుల్, చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తుందండి ఈ టెంపుల్కి వచ్చామంటే. సో నేనైతే చాలాసార్లు వచ్చాను. గురు పౌర్ణమి రోజు మాత్రం అస్సలు మిస్ అవ్వను అనమాట ఈ టెంపుల్కి రావడం. రిమైనింగ్ టైమ్స్లో అప్పుడప్పుడు వస్తాం, కానీ గురు పౌర్ణమి రోజు మాత్రం కంపల్సరీగా ఈ టెంపుల్కి అయితే నేను వస్తాను. చాలా బాగుంటుంది అనమాట, చాలామంది ఉంటారు. సో చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. ఇదైతే స్టార్టింగ్ కింద ఉంటుందండి. స్టార్టింగ్ అంటే డిఫరెంట్గా ఉంటుంది ఈ టెంపుల్. పైన ఉంటాడనమాట ఇంకా సాయిబాబా, వైట్ కలర్గా విగ్రహం ఉంటుంది. సో ఆ విగ్రహం పైన మనం పాలాభిషేకం చేయొచ్చు. వచ్చిన ప్రతి ఒక్క భక్తులతోని పాలాభిషేకం చేయిస్తారండి. చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. సో ఈరోజు అయితే నేను మిస్ అయ్యాను, కొంచెం లేట్ అయిందనమాట. ఇంట్లో పూజ చేసుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళారు, మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళారు. వచ్చే వరకు కొంచెం లేట్ అయింది. అయితే ఇంకా కరెక్ట్గా హారతి టైం వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత ఇంకా అప్పటికి రష్ అయితే చాలా ఉన్నారు. చూడండి ఎంతమంది ఉన్నారో చూపిస్తున్నాను నేను. ఇంకా అక్కడ పైనుంచి స్టెప్స్ ఉన్నాయి కదా, ఇంకా పైన ఉంటాడనమాట దేవుడు. ప్రజెంట్ అయితే కింద అయితే దేవుడి దగ్గర అర్చన జరుగుతుంది అనేసి ఇక్కడ స్టక్ అయిపోయి దేవుడిని దండం పెట్టుకుంటున్నాం అనమాట. ఇక్కడ కొందరు ఈరోజు అయితే అన్నదానం చేసే వాళ్ళు ఉంటారు కదా, సో ముందుగానే పేరు ఇచ్చిన వాళ్ళని అయితే అక్కడ ఫస్ట్ వాళ్ళని పిలిచి అక్కడైతే పూజ చేపిస్తున్నారండి. నేను ఒరిజినల్ వాయిస్ కూడా పెట్టాను, మీకు అర్థమయ్యి ఉంటుంది. సో ఎంత రష్ ఉంది, ఎంతమంది భక్తులు వచ్చారు బాబాని దర్శించుకోవడానికి అనేది. సో స్టెప్స్ పైన కూడా చూడండి, పైన దర్శించుకొని కూడా వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు అనమాట. మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. ఈ టెంపుల్కి ఇద్దరు గర్ల్స్ అయితే, కాలేజ్ గర్ల్స్ అయితే వచ్చారనమాట. సో చాలా చాలా లేట్ అవుతుంది అన్నదానంలో, కాలేజ్లో అయితే ఆరామ్సే కూర్చొని తినేవాళ్ళం కదా అని మాట్లాడుతున్నారు. సో దేవుడి దగ్గర అలా అనకూడదమ్మా, ప్రశాంతంగా ఉండాలి. దేవుడి దగ్గర ప్రసాదం కొంచెం దొరికినా కానీ అదొక హ్యాపీ, అదొక మంచిది అని చెప్పాను. ఇక్కడ ఒక షాకింగ్ విషయం తెలుసుకోవాల్సింది ఉండి, ఆమె ఏం చేసింది, అక్క నేను క్రిస్టియన్, నాకు ఇవన్నీ తెలియదు అనేసింది. నేను చెప్పాను మన కడుపు తినే ఆహారం క్రిస్టియన్, హిందూ, ముస్లిం తేడా లేదమ్మా, ఎక్కడైనా తినొచ్చు, దేవుడు మంచిది అని చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ద్వారకా మైదుని అయితే ఉంటుందండి. సో ఇక్కడైతే మన స్వామివారికి కొబ్బరికాయ బయట కొట్టవచ్చు అండ్ ఇక్కడ కూడా పెట్టవచ్చు అండి. సో ఇక్కడ మనకి షిరిడీలో ఏ విధంగా ఉండేవారు ఆ ఫొటోస్ అయితే ఈ రూమ్లో అయితే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కూడా దండం పెట్టేసుకొని అండ్ ద్వారకామై రౌండ్గా ఉంటుందన్నమాట ఆ ధ్వని అనేది, అందులో ఫైర్ మంట అనేది ఉంటుంది. సో ఇది ఇక్కడ నేను దండం పెట్టుకుంటున్నాను చూడండి. ఇక్కడ రౌండ్గా ఒక 5 రౌండ్స్ అయితే తిరిగేసామన్నమాట. ఇంకా తర్వాతకి ఫైనల్గా పైకి అయితే వెళ్తాము. సో ఇదైతే పైకి వెళ్ళేది. సో అటు సైడు ఇక్కడ మనం దర్శనం తీసుకొని ఇటు సైడ్ నుంచి దేవుని దగ్గరికి వెళ్ళాలి. వేరే రూట్ నుంచి దర్శించుకున్న తర్వాత వెళ్ళిపోవాలి. వీళ్ళందరూ దర్శించుకొని అన్నదానం కోసం వెయిట్ చేస్తున్నారు. సాయి పాదవు పరమ పుణ్య పాదవు, గంగా తీర్థవు హరిద దివ్య పాదవు. సాయిబాబా పాదాలండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక్కడ ఇంకా ఫైనల్గా బాబా అయితే పైన ఈ విధంగా అయితే ఉంటారనమాట. సో ఇక్కడ మనకి అభిషేకం అనేది బాబాకి జరుగుతుంది. సో మనతో చేపిస్తారనమాట, వచ్చిన భక్తులతోటి ఒక్కరిని కూడా మిస్ అవ్వకుండా ఇక్కడైతే అభిషేకం చేయిస్తారనమాట. సో ఇక్కడైతే కొందరు సొంతంగా పూజలు అయితే చేయించుకుంటున్నారు. సో ఇక్కడ కూడా కొద్దిగా రష్గానే ఉంది. సో చూడండి బాబా
మీకు క్లియర్గా అయితే జూమ్లో చూపిస్తున్నాను. మీలో ఎవరికైనా కోరికలున్నా ఈ టైంలో కోరుకోండి, నెరవేరుతుంది. అండ్ ఇక్కడ నంది నుంచి బాబాని చూడాలని చూస్తున్నాను. సో క్లియర్గా నాకు బాబా ఫేస్ మస్తుగా అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. అంటే ఇంకా చిన్నప్పుడు అయితే అలా చూసేదాన్ని కానీ అసలు కనిపించేది కాదు. కనిపించిందంటే కనిపించింది అని అలా చెప్పేవాళ్ళం కానీ అసలు కనిపించేది కాదు. ఇప్పుడు మనం పెద్ద అయిన తర్వాతకి మనకి క్లియర్గా కనిపిస్తున్నారు అనేది అదొక థ్రిల్ ఉంటుంది అనమాట మనసులో. ఇంకా తర్వాతకి బాబాని దర్శించుకొని ఇంకా హారతి తీసుకొని బాబాని ఇంకా దగ్గరగా చూపిస్తాను చూడండి. ఇంకా ముందుకైతే ఈ విధంగా వచ్చేసాము. సో ఈ విధంగా వచ్చిన తర్వాతకి మనకి బాబా అయితే మనకి క్లియర్గా దగ్గరగా అయితే కనిపిస్తారు. ఇందాక జూమ్లో చేసి చూపించాను అనమాట, బట్ ఇదైతే దగ్గరగా ఉండి తీశాను. చూడండి బాబాని. ఇక్కడ ఎవ్రీ గురువారం అనేది అన్నదానం జరుగుతుందండి. గురు పౌర్ణమి కాబట్టి ఇంకా ఎక్కువగా రష్ ఎక్కడెక్కడ నుంచో వచ్చారనమాట. సో వీళ్ళందరూ రావడంతో కొంచెం రష్ ఎక్కువ అయింది. నార్మల్గా ఎవ్రీ గురువారం కూడా రష్గానే ఉంటుంది కానీ మరీ ఇంత రష్ అయితే ఉండదు. సో ఇంకా పౌర్ణమి కాబట్టి, గురు పౌర్ణమి కాబట్టి చాలామంది రావడంతో మనకి ఇంత రష్ ఉంది. సో అందుకోసమే ఇన్ని డేస్ నేను వీడియో తీయకుండా ఈరోజే వీడియో తీశాను అనమాట. ఇంకా ఈరోజు ప్రత్యేకత ఉంటుంది కదా బాబాకి, అందుకోసం అనమాట. అయితే ఇంకా ఇక్కడ నేను బాబాని దర్శించుకున్న తర్వాతకి ఇంకా అన్నదానం పెడుతున్నారు కదా, అక్కడికైతే ఇంకా క్యూలోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి అన్నదానంకి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూపిస్తాను చూడండి. సో ఫైనల్ టెంపుల్ పైన ఏ విధంగా ఉంది, డెకరేషన్ ఎలా చేశారు ఏంటి అనేది కూడా నేను వీడియో క్లియర్గా చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో, చూడండి ఎంత పెద్దగా, ఎంత డెకరేషన్ తోటి ఎంత బాగుంది. ఇంకా రౌండ్గా మొత్తం బాబావి అయితే ఏం చేశారు ఏంటి అనేది మొత్తం ఉన్నాయి అన్నమాట. సో అవైతే నాకు ఇంత రష్లో వీడియో తీయడానికి అయితే కుదరలేదండి. సో ఫైనల్గా అయితే ఇంకా ఇక్కడ ఫుడ్ తినడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో వీళ్ళందరూ ప్లేట్స్ పంచేవాళ్ళు. ఈ సిస్టమ్ వైజ్గా అయితే బాగుంది, ఓకే. ఇంకొకటి ఏంటంటే ఆడవారికి పైన పెడుతున్నారండి, మగవారికి కింద పెడుతున్నారనమాట. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ నేను షార్ట్ వీడియో తీయాలని ఈ విధంగా తీసానండి, లాంగ్ వీడియో అయిపోయింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.